సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండే 20%కి సహకరించాలి. మెంటరింగ్ చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి. ఏదైతే పిల్లల్ని వనరులుగా భావించి మీరు కానీ సహకరించగలిగితే ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. నేను ఈరోజు పనిచేస్తున్నా, నేను ఇంత కష్టపడాల్సిన పని లేదు. మీరు చూస్తూ ఉంటారు, చాలా మంది 60 ఏళ్ళు వస్తే ఇంట్లో పడుకుంటారు. మీరంతా అప్పటికే అయిపోయిందని. నేను 76 ఏళ్ళు పూర్తయినా దినానికి పడుకునే సమయం తప్ప ఎప్పుడూ పనిచేస్తానే ఉంటా. ఒక మెషిన్ మారిగా పనిచేస్తా. రెండోది గుర్తుపెట్టుకోవాలి, నేను నిన్నటి ఆలోచన కాదు, రేపు ఆలోచన, భవిష్యత్తు ఆలోచన చేస్తున్నాను. నేను చేసే పని భవిష్యత్తులో ఏ విధంగా మార్పు వస్తుంది, మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు వస్తుందో అది ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరూ పిల్లలు ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అని చాలా బాగా చేశాడు. నేను నిజంగానే అభినందిస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచ్. పాలిటీషియన్స్ అమారుగా మాట్లాడలేరు. పిల్లల్లో ఒక స్వచ్ఛత ఉంది, ఒక స్పష్టత ఉంది. ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో చాలా స్పష్టమైన మెసేజ్ ఉంది. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది మీరు అనుకుంటారు మాకేం కాదులే అని, కానీ అది ఒక్కసారి వచ్చిన తర్వాత పిల్లలు కాని స్పాయిల్ అయితే నరకమే. ఆ కుటుంబానికి నరకం, అతని జీవితం నాశనం, సమాజానికి కూడా భయం. ఇలాంటివన్నీ వస్తాయి. మనం సమాజానికి ఒక ఆస్తిని తయారు చేయాలి తప్ప బాధ్యత లేని వ్యక్తులను తయారు చేసి చెడు మార్గాల్లో పోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను ఆలోచిస్తున్నా, మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, విలువలు లేని సమాజం, విలువలు పాటించిన కుటుంబం చాలా నష్టపోతాం. మనకు కుటుంబ వ్యవస్థ ఉంది, అత్యంత మంచి వ్యవస్థ. అది భారతదేశ సాంప్రదాయం. మనకు అవసరాలు ఉంటాయి, డబ్బులు అవసరం, కానీ భద్రత కావాలంటే కుటుంబ వ్యవస్థ ద్వారానే సాధ్యం. ఈరోజు భారతదేశంలో మీరు చూస్తే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఒక అనుబంధంతో మనం ముందుకు పోతాం. ఆ అనుబంధాన్ని శాశ్వతంగా పెంచుకోవాలి. ఇటీవల కాలంలో మనలో కూడా మనం ఆలోచిస్తే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి వచ్చేస్తున్నారు. తల్లులు తండ్రులు ఆస్తులకు తగాదా, గొడవలు, కోర్టుకు ఎక్కడం, ఎన్నో సమస్యలు చూస్తున్నాం. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదు, అధ్యయనం చేయండి. అలాంటి వాళ్ళు సమాజంలో ఉండవే కాకుండా రాజకీయాల్లో కూడా వచ్చే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఏజెన్సీ ఏరియా. నేను ఎప్పుడు కూడా 30 ఏళ్ల మునిపే చెప్పాను, ఏజెన్సీ ఏరియా అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వెనుకబడిన ప్రాంతం కాదు. చైతన్యం లేకుండా ఇబ్బంది పడుతున్నాం. నేను పాడేరులో అరకు కాఫీ తీసుకున్నాను. ఈరోజు ప్రపంచంలోనే బెస్ట్ కాఫీ ఏదంటే దానికి చిరునామాగా మనకు అరకు కాఫీ తయారైందంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ప్రజల ఆస్తులు పెరిగాయి. ఇక్కడ మొత్తం మొన్నటి వరకు గంజాయి పెంచారు, ఇప్పుడు అవన్నీ తీసి హార్టికల్చర్ వేసాం. విజయనగరంలోనే ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియా బెస్ట్ ఏరియా, ఫ్యూచర్లో టూరిజానికి. నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఎంత ఆనందం అంటే, ఆ రోజు 7 మండలాలు పోలవరం ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో పోయేటి పరిస్థితి. నేను ఆ రోజు 7 మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప పోలవరం పూర్తి చేయలేమని కేంద్రాన్ని అడిగి మెప్పించి చర్య తీసుకున్నాం. ఒక్కరు కూడా ఏమీ మాట్లాడకుండా
నా మీద నమ్మకంతో 7 మండలాలు నాకు సహకరించారంటే నా జీవితంలో ఎప్పుడు కూడా ఈ 7 మండలాలకు సంబంధించిన వ్యక్తుల్ని గుర్తు పెట్టుకుంటానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను చేసిన విధానం ఒకే నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చేశాను. 3,25,000 30,000 మందికి జిల్లాను ఏర్పాటు చేయడం ఇది ఒక చరిత్ర. ఈ పోలవరాన్ని నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీసుకుంటాం. ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం, సురక్షితమైన మంచినీరు ఇవ్వడం, విద్య, రవాణా, ఆరోగ్యం దీనిపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. 2000లో నేను ఆ రోజు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఆ జీవో నెంబర్ 3 ద్వారా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని తీసుకొస్తే ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. 2020లో సుప్రీంకోర్టు పోతే సమర్థించలేకుండా దాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దానిపైన కూడా చర్చిస్తున్నా. డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీతో ఉంటాం, గిరిజనులకు అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది. ఇక్కడుండే పిల్లలు రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచాన్ని శాసించే శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. డేటా ఉంది, ఆ డేటాను బేస్ చేసుకుని ఇవన్నీ చేస్తాం. ఇంకొక విషయం కూడా ఒక 5 నిమిషాల్లో పూర్తి చేస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క సంపద సృష్టిస్తున్నాం, ఆదాయాన్ని పెంచే మార్గాలు నిరంతరం చేస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఆలోచిస్తాం. అందులో మీ అందరి భాగస్వామ్యం అవసరం. మూడోది సుపరిపాలన. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఏ పని కావాలన్నా ఒక యాప్ ద్వారా, ఒక వాట్సాప్ ద్వారా మీకు పనులు అయిపోతాయి. దీనివల్ల జవాబుదారితనం కూడా వస్తుంది. మా అధికారులు బాగా పనిచేయకపోతే నేను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నా, IVRS ఫోన్ చేస్తున్నా, టెక్నాలజీతో ఐడెంటిఫై చేస్తున్నా. ఇక్కడ పింఛన్ ఇచ్చారని ఎక్కడో ఇస్తే దాన్ని ఆమోదించను. ఒకవేళ ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్లో ₹1 అవినీతి లేకుండా చేయాలనేది నా సంకల్పం. తప్పకుండా ఒకటి హామీ ఇస్తున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా అవినీతిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.